లీగ్ దశలో వరుస విజయాలతో సూపర్ 8 దశకు దూసుకొచ్చిన భారత్ సూపర్ 8 మ్యాచ్ల్లో మొదటి విజయం ఆఫ్ఘనిస్తాన్పై అందుకుంది. పేరుకు చిన్న టీమే అయినా ఇదే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ లాంటి పెద్ద టీంకు షాక్ ఇచ్చిన కాబూలీలను జాగ్రత్తగా ఆడాలని ముందు నుంచి సూచనలు వినిపిస్తూనే ఉన్న మన బ్యాటర్లు కాస్త లైట్ తీసుకున్నట్లయితే అనిపించింది. స్టార్టింగ్లో మ్యాచ్ చూసినప్పుడు 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ను సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. సూర్యాభాయ్ 28 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 53 పరుగులు చేస్తే పాండ్యా బాబు 32 పరుగులు చేసి స్కోర్ బోర్డును అయితే నిలబెట్టారు. వీరిద్దరి కష్టంతో భారత్ ఆఫ్ఘన్కి 182 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఆఫ్ఘన్ బ్యాటర్లు ఏమన్నా మెరుపులు మెరిపిస్తారేమో అని మొదటి ఓవర్ చూసినప్పుడు అనిపించిన రెండో ఓవర్లోనే బుమ్రా బౌలింగ్కి దిగడంతో కాబూలీల గేమ్ కట్ అయింది. పిసినారిలా బౌలింగ్ చేసిన బుమ్రా 4 ఓవర్లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ మేడిన్ ఓవర్తో పాటు 3 వికెట్లు తీసుకున్నాడు. మరో ఎండ్లో హర్షదీప్ కూడా పట్టు బిగించడంతో ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకే ఆలౌట్ అయింది.